హాయ్ హలో వెల్కమ్ టు వయాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయేది ఎగ్ బిర్యానీ. ముందు ఎగ్ని మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకోండి. బాండీలు బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసుకునే దానికి మసాలా వేసుకుందాము. దానికి కావాల్సిన మసాలా చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు వేసుకొని మనము దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసుకుందాము. బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని దాన్ని ఒక 30 సెకండ్స్ దాకా అట్లా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని సెపరేట్గా ఒక బౌల్ వేసి పెట్టుకుంది. ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, గరం మసాలా, జీలకర్ర పౌడర్, పసుపు, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, పెరుగు, కొత్తిమీర అండ్ పుదీనా. కుక్కర్ పెట్టుకున్నాము. కుక్కర్లో ఆయిల్ పోసుకుంటాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనము సోప్ వేసుకుందాం. సోప్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. సోప్ బాగా కలర్ మారాలి. ఇది బాగా కలర్ మారిన తర్వాత బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, అనాసి పువ్వు వేసుకుందాము. అనాసి పువ్వులు అన్నీ వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. కలర్ మారిన తర్వాత మనము ఆనియన్, చిల్లీ వేసుకుందాము. నేను రెండు ఒకేసారిగా వేసుకుంటున్నాను. కానీ ఆనియన్ వచ్చి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది తర్వాత టొమాటోలు యాడ్ చేసుకుందాం. నేను పెద్ద టొమాటోలు 2 తీసుకున్నాను. మీరు చిన్నవి అయితే 3 తీసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్తో టొమాటోలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఆ పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పసుపు వేసుకుంటే మనకి టొమాటోలు తొందరగా వేగుతాయి. తర్వాత మనము జీలకర్ర పౌడర్, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అది మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్ వేసుకుందాం. కారం మీకు ఎక్కువ కావాలంటే మీరు ఇంకా కారం కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుని 1/2 కప్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనము పెరుగు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. నేను అరగంట ముందే నానబెట్టేసిన రైస్ వేసుకుంటున్నాను. 1 కప్ బాస్మతి రైస్ వేసుకుంటున్నా. దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలాలో మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ బాస్మతి రైస్కి మీరు 1.5 కప్ నీళ్ళు పోసుకోండి. ఆ నీళ్ళల్లోనే నేను ఉప్పు కూడా కలిపేస్తాను. ఉప్పు కలిపేసి నీళ్ళు పోసిన బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము బాయిల్డ్ ఎగ్స్ని ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని మనము వేసుకుందాము. వేసుకొని బాగా అది బాయిల్డ్ స్టేజ్లో వచ్చే టైంలో మనము దాన్ని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేదాకా మీరు పెట్టుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా దిగిపోయిన తర్వాత మనము విజిల్ తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూస్తే బిర్యానీ మీకు బాగా ఉంటుంది. మీరు అది కలిపెట్టేటప్పుడు అన్నం పగలకుండా సైడ్ కలిపెట్టండి. ఇప్పుడు మనము బిర్యానీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం.